అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ కిచెన్. చూస్తున్నారు కదా, ఇవాల్టి మన కేక్ స్పెషాలిటీ ఏంటంటే స్ట్రాబెర్రీస్. అది కూడా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకొని చేసినటువంటి కేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఒక 5-6 స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఇట్లా సన్న పీసెస్ కట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసి ఇప్పుడు నేను దీన్ని స్టవ్ పై పెట్టి కొద్దిగా జెల్లీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే కాస్త గట్టిగా అయ్యేలాగా. సో స్ట్రాబెర్రీ కేక్ చేద్దామని అనుకుంటున్నాను, మీకు కూడా అర్థమై ఉండొచ్చు. కాకపోతే కొంచెం కొత్తగా అనమాట, ట్రై చేద్దాము బాగుంటుందేమో అని. బాగుంది, చాలా బాగుంది, అందరికీ నచ్చింది కూడా. సో ముందుగా కేక్ చేయాలంటే మనం ఫస్ట్ బేకింగ్ ట్రే రెడీ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్ తీసుకొని బటర్ అప్లై చేసి ఆ తర్వాత మైదాతో ఇట్లా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. బటర్ పేపర్ కూడా వేసి ఒక బౌల్లోకి 1/2 కప్పు మెల్టెడ్ బటర్ తీసుకున్నాను, 1/2 కప్ చక్కెర తీసుకున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసాను అనమాట. అంటే నేను ఆల్రెడీ స్ట్రాబెర్రీస్లో కొద్దిగా చక్కెర వేసాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువ తీసుకున్నాను. సో ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇట్లా కలిపేసి దీనిలోకి ఇప్పుడు మనం మైదా 1 కప్పు, అట్లానే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ 1 పించ్ అంతే వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక 1/2 కప్పు పాలు పోసి ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాక మనం బేక్ చేయాలంటే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా స్టవ్ పైన. బేకింగ్ ట్రేలోకి 1/2 ఆఫ్ ద బ్యాటర్ మాత్రమే వేసాను. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, స్ట్రాబెర్రీ జెల్లీ లాగా చేసి పెట్టుకున్నాం కదా, అది మధ్యలో ఫిల్ చేసి కేక్ చేద్దామని నా ఐడియా అనమాట. సో ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రై చేద్దామని చేశాను. మళ్ళీ దీనిపైన మిగిలింది కేక్ బ్యాటర్ అంతా కూడా వేసి కవర్ చేసేసి సో ఈ విధంగా చేసిన తర్వాత బాగా ఒకసారి సెట్ అయ్యేలాగా ట్యాప్ చేసి కుక్కర్లో పెట్టి బేక్ చేద్దామని పెట్టాను అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో 15 to 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దామా. సో కేక్ రెడీ అయిపోయింది, మంచిగా బేక్ అయింది. మిగిలిన ఆ కొద్దిగా జెల్లీ ఉంది కదా, స్ట్రాబెర్రీ జెల్లీ, అది కూడా దీనిపైన వేసేసి వేడిగా ఉన్నప్పుడే వేసాను. చల్లారిన తర్వాత మనం కేక్ని తీసి బటర్ పేపర్ తీసేసి కట్ చేసి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా, చాలా చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.